ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. ధనుసు రాశి వారు మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం మన సొంతం అవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారిని కూడా ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు ధనవాక్కు కుటుంబ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగము, విదేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కోరిక నెరవేరడం, ప్రభుత్వం నుండి వీళ్ళకి రావాల్సినటువంటి లావాదేవీలు కానీ, డబ్బులు కానీ, పత్రాలు కానీ, పర్మిషన్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. లేక తృతీయంలో శని భగవాను ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, పొరుగువారితో, మీ చుట్టుపక్కల ఉండబడడంతో సఖ్యత చాలా అవసరం. వాళ్ళ అవసరం ఉన్నంత వరకే మిమ్మల్ని తలపైన పెట్టుకుంటారు. వాళ్ళ అవసరమైన తర్వాత మిమ్మల్ని నీళ్ళ మీద తీసుకొచ్చి పెడతారు. ఈ విషయాన్ని మీకు బాగా తెలిసి తీరాలి. అయ్యో చాలా కాలంగా దగ్గరికి వచ్చారు కదా అని చెప్పి మీరు పొంగిపోయి ఉండేది ఉంచుకునేది అంత తీసుకొచ్చి అప్పులు చేసి వాళ్ళ చేతిలో పెట్టారా, వాళ్ళు అటే మీరు ఇటే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అర్ధాస్తమ శుక్రుడు, అర్ధాస్తమ రాహు కారణం వలన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నరాల బలహీనత, వెన్నెముక సమస్యలు, రక్త ప్రసరణలో మార్పులు, చిరాకులు, ఇబ్బంది ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కూడా గమనించగలగాలి. పైన లావాదేవీల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం, నిత్య సూర్య నమస్కారాలు చేయడం, ప్రశాంతమైన వాతావరణాన్ని ఎప్పటికీ ఏర్పాటు చేసుకుంటారో అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. లేకపోతే రుణ సమస్య, రోగ సమస్య, అగ్నిభయం, చోరభయంతో నిత్యం ఏదో రకమైన మానసిక ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు సంచారించడం వలన, కుజదోష ప్రభావ కారణం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అదే కాకుండా మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామికి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కాళభైరస్వామిని స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజులు కానీ ఇట్లా అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున నారికేల దీపం కానీ, కుష్మాండ దీపం కానీ, నింబకుష్మ దీపాన్ని పెట్టడం, సౌభాగ్య ముడుపును కట్టడం వలన భైరవ స్వామి వారి ఇంటికి స్వాగతం పలకడం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలా స్మరణ తదనంతరము మనం ఏదైతే పనులు చేస్తుంటామో వాటన్నిటిని అడ్డంకులను తొలగించుకొని మనోధైర్యం చేత అద్భుతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, న్యూస్ రీడర్స్, అలాగనే పత్రికా సేవా రంగాల్లో ఉండబడిన వారందరికీ, రాజకీయవేత్తలకు చాలా భగవంతుడి యొక్క ఆశీస్సులు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.